ఇక్కడ నీకు ఉద్యోగం దొరుకుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. పైగా మా మేనేజర్ నరేందర్ చాలా మంచివారు, నా మాట కాదనరు. అయ్యగారు ఉన్నారా? రా సుశీల. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. ఓ, వీరెవరు? ఈమె నా క్లాస్మేట్, పేరు సుశీల. వీరే మిస్టర్ నరేందర్. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. పర్వాలేదు. మన ఆఫీసులకు మరో క్లార్క్ కావాలని చెప్పారుగా, మీరు కోరిన అర్హతలన్నిటికీ ఏం సరిపోతుంది. అలాగా, చూద్దాంలే. చూద్దామంటే కాదు సార్, ఉద్యోగం ఇచ్చారంటే ఆనందంగా ఇంటికి వెళ్తాను. వట్టి అమాయకురాలు సార్, పిచ్చి పిల్ల. ఆడవాళ్ళ విషయంలో చూద్దామంటే ఆల్ రైట్ అని అర్థం. అయితే ఎప్పుడు చేరమంటారు సార్? నచ్చితే ఇప్పుడే చేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నో మెన్స్. సార్, ఫైల్స్ ఇది. చీకటి పడి చాలా సేపు అయింది, ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క 4 రోజులు పోతే గానీ మీకు అర్థం కాదు. ఫైల్స్ అన్ని చూసారా? చూశాను సార్. సారేమిటి, నా పేరు నరేంద్ర. ఆత్మీయులంతా నన్ను ఇంద్ర అని పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవండి. అలాగే సార్, ఇక వెళ్ళొస్తాను. ఒక్క క్షణం, ఒక అర్జెంట్ లెటర్ డిక్టేట్ చేద్దామని మిమ్మల్ని పిలిచాను. అలాగా, చెప్పండి సార్. మెసర్స్ గుడ్విల్ అండ్ కంపెనీ, చైనా బజార్, మెడ్రాస్ 1. డియర్ సర్స్, reference your letter dated 29th instant. We are glad to note that the consignment asked by us to be delivered at Hyderabad. చెప్పండి సార్. ఇంకా అర్థం కాలేదా సుశీల? ఈ ప్రపంచాన్నే కన్నుగప్పే శక్తి, యుక్తి నాలో ఉన్నాయి. నన్నే వెర్రెత్తించే అందం నీలో ఉంది. మనిద్దరం కలిసి ఉంటే ఇక ఈ ప్రపంచంలో అసాధ్యమనేదే లేదు. ఇదా నీ ఉద్దేశం? మర్యాదగా అడ్డులే, నాకు దారి వదులు. ఆగు. ఇక నీకున్నదల్లా ఒకటే దారి, అది నా దారి. రా. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ నేను ఆపదలో ఉన్నాను. ఒక దుర్మార్గుడు నన్ను బలాత్కరించబోతున్నాడు, నన్ను రక్షించండి. అవును సార్, నెంబర్ 3 బ్రాడీస్పేట. అవును సార్, త్వరగా రండి సార్. పోలీసులు వస్తున్నారు సార్, పోలీసు. ఏడి వాడెక్కడా? ఇప్పుడే సార్, అలా తప్పించి పారిపోయాడు. ఎవరమ్మా నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడెందుకున్నావు? నా పేరు సుశీల సార్. ఉద్యోగం ఇస్తానంటే ఎంతో ఆశతో వచ్చాను. ఇంతలో వాడి దుర్మార్గం బయటపడి నీకు ఫోన్ చేశాను సార్. వాడి పేరేమిటి? నరేంద్ర అని చెప్పాడు. నరేంద్ర ఎవడో, వాడంతేమిటో తెలుసుకుని అరెస్ట్ చేసి తీసుకురా, వెళ్ళు. చూడమ్మా, ముందు వెనకాల తెలుసుకోకుండా నువ్వు ఇటువంటి చోటికి రాకూడదు. ఇక నుంచి అయినా మెలకుగా మసులుకు. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ సార్. అదిగోనండో తీరిగ్గా దిగుతుంది. అర్ధరాత్రి అయిందాక పాప ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇల్లు వస్తుంది. అగో, అర్ధరాత్రులు ఉద్యోగాలు వెలగబెట్టి వచ్చే వాళ్ళకు నా ఇంట్లో స్థానం లేదు. మావయ్య, ఇంకా చూస్తారామండి? మెడబతుకు బయటకు గంటక తాను చెడ్డది కాక ఇంటి పరువు కూడా జరగొడుతోంది. చిచ్చి, బతుకు బతుకుతోంది. అన్నయ్య, ఏమిటో ఈ ఘోరం? పెంచి పెద్ద చేసిన మీరే
దాని జీవితం చేసేలా నాశనం చేస్తారా? దాని పేరు చేసి పంచ మహాపత్రాలు పట్టుకుంటాయి. బొమ్మలకి చూస్తారా అండి? చూస్తానే పోతాను, ఇప్పుడే పోతాను. మావయ్య, మా విద్య ద్రోహానికి దేవుడు తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తాడు. అమ్మా అమ్మట అమ్మ, అది నా చెల్లెలు, నా రక్తాన్ని పంచుకుని పుట్టింది. దాన్ని తాగటానికి కూడా అర్హత లేదు. మావయ్య, చెల్లులట చెల్లులు. పూచుకు పుల్ల మిగలకుండా ఆస్తంతా అపహరించి సొంతం చేసుకున్నావు. ఆమె నా తల్లి. ఈ లోకంలో తల్లి బిడ్డను వేరు చేసే అధికారం ఆ దేవుడు కూడా లేదు. రామా, ఎక్కడికే? ఆనాడు నన్ను పట్టించాలని పోలీసులు ఫోన్ చేసావు కదా, ఇప్పుడు ఏమంటావు? ఏమిటమ్మా, ఏమైంది? బాబు, ఎవరో దుర్మార్గుడు తరంకి వస్తున్నారు. ఎక్కడ? పారిపోయినట్టున్నారు వెధవలు. అవునమ్మా, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? బాబు, నాకే తెలియదు. అయితే మాకు తెలుసు. కారు తక్కిన కదంతా ఇంటి దగ్గర మా ఆవిడతో చెబుతున్నా. అమ్మా MSV 1679. దేనికి? నీ పేరు నరేంద్ర, అవునా? సారీ ఇన్స్పెక్టర్, నా పేరు జయరాజ్. జగదీష్ కూడా ఇలా ఊరికో పేరు మారుతూ ఎన్నాళ్ళు మాట్లాడుకోపోతాం. నడు స్టేషన్. పదండి. ఇంత చిన్నతనంలోనే ఇన్ని కష్టాలు. ఇందుకే కష్టాలు కలిసిగాని రావంటారు. కన్నీరు పెట్టకమ్మా. మంగళవారం మా ఇంటి మహాలక్ష్మిలా వచ్చావు. నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా. అమ్మా పెరిదా, ఒక్కసారి లోకం మీద కోపం వచ్చి పనికి మాలిన బ్రతుకు భారం అనిపిస్తుంది. కానీ నీకు కొరగాని ఈ బ్రతుకు మరెవరి కోసం? తప్పమ్మా, నా మాట విని ఏ అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇవ్వు. అమ్మా, అమ్మా, మా అమ్మ కూడా ఇంతగా ఊరడించలేదమ్మా. ఇప్పుడు ఆ కొరత తీరిందిగా. పిచ్చి పిల్ల. వెంకనా, అమ్మా, అని అన్ననికి ఓ 100 రూపాయలు తీసుకురా. సుశీలకు బట్టలు కొనాలని చెప్పు. మాకు తెలుసు మీరు అడుగుతారు, అందుకే తెచ్చాం. ఇదిగో. పాపం చాలా కష్టాలు పడింది. మంచి పిల్లండి. కాకపోతే మన ఇంటికి ఎందుకు వస్తుంది? మీరెందుకు ఆదరిస్తారు? మర్యాదైన వంశంలో పుట్టింది. చదువుకుందట కూడా. ఫైన్ ఫైన్. అయితే అమ్మాయికి కావాల్సిన బట్టలు వీడియం కొంటాడు. ముతక సన్నాసి ఏం బట్టలు కడుతుందో కనుక్కోండి, మేము ఒకరు పంపిస్తాం. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? మీకు నచ్చినవేవో కొని పంపండి. అలాగే. చూడమ్మాయి, నువ్వు వచ్చిన ముహూర్తం చాలా మంచిది. నేను తాగలేను. తాగు నాయన, తాగి మా ప్రాణాన్ని కాపాడు. అవును, నా ప్రాణాలు తీసి కాపాడుకోండి. మిస్టర్, తీసుకో. ఎందుకు తీసుకుంటాను? చేతిగా ఉంటుంది ముందు. ఏమిటి గొడవ? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఈ పేషెంట్ రోజు ట్రబుల్ ఇస్తున్నాడు, మందు తీసుకోవట్లేదు. ఏ ఎందుకు తీసుకోడు? తీసుకోవా? తీసుకుంటాను డాక్టర్. తీసుకో. డాక్టర్, మీరు రోజు నన్ను కంటిలా కనబడుతుంటే నాకెంతో హాయిగా ఉంటుంది. మీరు ఇలా శ్రద్ధగా మందు తీసుకుంటూ ఉంటే తొందరగా జబ్బు నయమైపోతుంది. మీరు వెళ్ళొచ్చు కూడా. మరీ అంత తొందరగా నయం చేయకండి. ఏ? మీలాంటి మంచివాడితో అంత తొందరగా దూరం అయిపోవడం నాకు ఆట ఇష్టం లేదు. భలేవాడివయ్యా నువ్వు. నర్స్, లేడీ డాక్టర్ మంచిదల్లా ఉంది. ఆ సంగతి నీకెందుకు? పడుకోవయ్యా దేవుడా. అలాగనే దేవత.
పనివాళ్ళు పనివాళ్ళే, తనవాళ్ళు తనవాళ్ళే. ఇంటికి ఎప్పుడు నా అనుకునే నాయకురాలు ఉండాలి. అమ్మా మందు తీసుకోండి. ఎందుకు వచ్చిన మందులమ్మ? బాధ్యత కొద్దీ బ్రతకడమే గాని పెద్దతనంలో ఈ బాధలు పోయేవే పెట్టే. అలా అని మందులు మానేస్తే మరీ బాధ కదా అమ్మా. చూడండి, రాత్రి మీరు ఎంత హాయిగా నిద్రపోయారు. ఇలాగే రోజు వేళకి మందు ఆహారం తీసుకుంటే త్వరలోనే మీరు ఆరోగ్యం కోలుకుంటారు. తీసుకోండి అమ్మా. వారికి తోడు నువ్వు. వేళకి మందు తాగటం మీరు ఇంత వేరే రాత్రి ఆయాసం కూడా రాలేదు. ఓ, అయితే మందు వంట పడుతుందన్నమాట. చూడండి, మీరు ఇలాగే వేళ తప్పకుండా మందు తీసుకుంటుంటే మీ రోగం వెంటనే కుదిరిపోతుంది. నా రోగం కుదురుతాననేగా మీకు ఈ తాపత్రయం అంతా. ఈ వేళ కొత్త ఉంది. బాగా వేసరే, అలా మామూలు భారత్ అయిపోతున్నారు. ఎంత మార్పు! అంతా అమ్మాయి తలవ. ఓహో, చూడండి, రాత్రి భాగవతం చదివినిపించింది. ఎంత బాగుందనుకున్నారు. అవునవును, మహాభాగవతం కొన్ని మనసుల మీద మల్టీ విటమిన్ టానిక్ లాగా పనిచేస్తుందంటారు. గుడ్, మీరు రసం తీసుకోండి. నువ్వు కాఫీ తీసుకున్నావమ్మా? తీసుకోండి. చూడండి, ఈ అమ్మాయిని చూస్తుంటే ఈ ఇంటి కోడలు త్వరగా వస్తే బాగుండదు అనిపిస్తుంది. నిజమే, అనిపించేది మీకు మాకు అనిపిస్తే ఎలా లాభం? అబ్బాయి గారికి కనిపించాలి, అమ్మాయి గారు రావాలి. అసలు ఇంతకీ మీ సుపుత్రుడు ఏం చేశాడో తెలుసా? కాబోలు వెళ్ళి రావు బహదూర్ గారు అమ్మాయిని చూశారంటే కాశ్మీర్ వెళ్ళాడు. ఇలా అయితే మా మాట ఏం కావాలి? అన్న మాట కోసం సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన వయసు మాట కోసం మా పెద్దల ప్రాణాలు ఇచ్చారు, ప్రాణాలు పుచ్చుకున్నారు. అబ్బబ్బా, ఇంత చిన్న విషయానికి అలా చిందు దొక్కుతారు ఎందుకండి? మీరేం కాదన్నారా, కళ్ళలాడారా? అబ్బాయి రాగానే పంపుతానని రాయండి. అంత కావాలనుకునే వాళ్ళు కొద్ది రోజులు ఆగలేరా? అందుకే కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. కార్యాలు ఇప్పుడు మనకేం లేవనుకోండి, ఇక కరణేషు మంత్రి. సరే గాని మీరు ఊరుకోండి, అమ్మాయి వస్తుంది.